శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. శ్రీవిష్ణుచిత్తకులందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణశరణం ప్రపజ్యే. గోపికలంతా కూడా భగవద్బంధువులరా, పరమాత్మని ప్రార్థన చేసి పరమాత్మతో విజ్ఞాపన చేసుకున్న మాట ఏమిటి అంటే, స్వామి మాకు ఈ పరికరాలు కావాలి. ఈ పరికరాలు కావాలి అంటే కేవలం నిన్ను ప్రార్థించడానికి వచ్చా అనుకుంటున్నావేమో. కాదయ్యా, నీకు మా మీద ఉన్న వ్యామోహం తెలుసును, నీకున్న సర్వతంత్ర స్వతంత్రత తెలుసును. ఆ రెండు పురస్కరించుకునే మేము వచ్చాము అని అడిగితే స్వామి ఎదురు ప్రశ్న వేశాడు. ఏమయ్యా, మీరందరూ కూడా అడిగిన ద్రవ్యాలు చాలా గొప్పవి, కాదని అంటలేదు. ఆ ద్రవ్యాలు మళ్ళీ ఇంకోటి ఉండదు. గగనం గగనాకారం, సాగరం సాగరం యథ అంటాడు వాల్మీకి. రావణాసుర యుద్ధం ఎలా నడుస్తోంది అంటే రామ రావణ యుద్ధంలాగే ఉంది అన్నాడు. పోలిక చెప్పడానికి లేదు. వస్తువులు సులభ సాధ్యములే, గుణములు మాత్రం కష్టం. నీకు శంఖము కావాలంటే పాంచజన్యము వంటి శంఖము నేను తీసుకురాలేను, పాంచజన్యము ఆకారం తీసుకురాగలను. అలాగే దీపము ఆకారం ఇస్తా, లక్ష్మీదేవి లాంటి దీపం ఎక్కడ పట్టు రావాలి? నా వల్ల కాదు. అంటే వస్తువులన్నీ కూడా సులభములే. వస్తువులు ద్రవ్యములు సులభములైన గుణములు మాత్రం చాలా కష్టము. అందుకని అయినా ఒక్క మాట అడుగుతాను, మీకే అర్హత ఉందని వచ్చారు ఇక్కడికి? ఏది కోరుకుంటున్నారు అని అడగబోతున్నాడు స్వామి. అప్పుడే సమాధానం చెప్తున్నారు. కూడారై వెల్లుం షీరు గోవింద ఉందన్నై పాడి పరెగొండు యాంపెరుషమ్మానం నాడుం బొగుషం పడిచినాల్ నన్రాగా చూడగమే తోల్వలయే తోడే செவிப்பூவே பாடகமே என்றனையும் பலகலன் யாமுடையோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முஷங்கை వజివార కూడి ఇருந்து కుళిందేలోరుంబావాయ్. అక్కడతో ఆపలేదు. ప్రధాన ద్రవ్యములు చెప్పాం, అనుబంధ ద్రవ్యాలు పరికరాలు మాకు కావాలంటున్నారు. ఏమిటి వాటి విశేషం అంటావా అంటే వరుసగా చెప్తాం, వినిపించుకో. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. కూడారై వెల్లుం షీరు గోవింద, నీతోటి చేరను అన్న వాళ్ళందరినీ కూడా జయించి స్వాధీనం చేసుకుని వశం చేసుకునేలాంటి పరాక్రమం కలిగిన వాడా. కూడారై వెల్లుం షీరు గోవింద ఉందన్నై పాడి పరెగొండు, నిన్ను గానం చేసి పరాణయవాద్యాన్ని పొంది పరెగొండు యాం పెరుషమ్మానం, మేము పొందే గొప్ప సన్మానం ఉందే యాం పెరుషమ్మానం నాడుం పొగషం పరిశునాల్ నన్రాగా, లోకమంతా కూడా ప్రవేశించి మమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తాలి. మా సన్మానం గురించి మేం చెప్పుకోకూడదు, లోకమంతా ప్రశంసించాలి. అలాంటి సన్మానాన్ని పొంది మేము అడిగేది ఏమిటో తెలుసునా? వరుసగా వినిపించుకో. చూడగమే తోల్వలయే, మేము చక్కగా గాజులు కావాలి మా చేతులకి. 6 గాజులు, చేతికి 6 గాజుల తొప్పుని 5 లక్షల మందికి గాజులు కావాలి. చూడగమే తోల్వలయే, దండవంకీలు కావాలి. తోడే దుద్దులు కావాలి. చెవిప్పూవే కర్ణపుష్పములు కావాలి. పాడగమే పాదమంజీరాలు కావాలి. ఇవన్నీ పొందిన తరువాత ఎంద్రనయం పలకన్యాముడయోం, అలాంటి రకరకాల ఆభరణములు, కొన్ని పైనుంచి వేసుకునేవి, కొన్ని ముడి వేసుకునేవి, కొన్ని కంఠం దాకా వచ్చేవి, కొన్ని నడుము దాకా వచ్చేవి, కొన్ని శరీరంలో రంధ్రము చేసి ధరించాల్సినవి ఆవేద్యములని ఇలా పేర్లుంటాయి. ఇన్ని రకాల ఆభరణములు అన్నీ ధరించాలి. ఆ తరువాత ఆడయుడుపోం, మేము వస్త్రాన్ని ధరించాలి. అదన్ పిన్నే పాల్ చోరు ముషంగై వజివార, ఆ తరువాత పాలల్లో ఉండే అన్నము, ఆ దాంట్లో కలిపిన నెయ్యి మోచేతుల వరకు జారేలాగా అలాంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. కూడి ఇరుందు కుళిరిందు, నీతో కలసి ఉండి మేము ఆనందపడుతూ భుజించాలి. ఇది కోరిక. అంటే భగవంతుణ్ణి కోరుకునేటప్పుడు భావ దారిద్ర్యం ఉండకూడదు కదా, అందుకని ఇంత విస్తారంగా కోరుకుంటున్నారు వీళ్ళు. ఏమంటున్నారు అదే మాట చూడండి. కూడారై వెల్లుం షీరు గోవింద, గోవింద అన్న పేరు. గోవింద అంటే స్వామికి ఒక్కనికే పేరది. పుండరీకాక్ష ఈ శబ్దము కూడా స్వామికే, గోవింద అన్న శబ్దము కూడా స్వామికే.
ఈ గోవింద నామంలో ఉండే విశేషం ముందు చెప్పుకుందాం మనం. స్వామి తను కష్టపడి తెచ్చుకున్న పేరు గోవింద. అలాంటి పేరుతో పిలుస్తున్నాం, చిన్న పేరుతో పిలుస్తున్నాం. గోవింద ఎలాంటి వాడివి? కూడారై వెల్లుం షీరు గోవింద. నిన్ను చేరుకోను అన్నవాళ్ళు ఎవళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ నీ స్వాధీనం చేసుకునేవాడివి నువ్వు. ఏమిటి, భగవంతుణ్ణి చేరుకోని వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎవళ్ళు? మొదటి వాళ్ళు నాస్తికులు. నేను భగవంతుణ్ణి తలవను అన్నాడు. భగవంతుణ్ణి తలిచేలా చేశాడు. ఎవరా? ఘంటాకర్ణుణ్ణి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఇలాంటి వాళ్ళందరూ భగవంతుడంటే గిట్టని వాళ్ళందరినీ తన పరాక్రమంతో జయించి కిందకి తెచ్చాడు. కర్ణుడు కూడా అదే అంటాడు, చెప్తాడు. కర్ణానికి పాండవ పక్షానికి వచ్చేయమంటే లేదు లేదు పొమ్మంటూ, కృష్ణ నీవెవరో నాకు తెలుసును, అరయన్ నేరని వాడకాను నేను కృష్ణ, యుద్ధ యజ్ఞం బొగింజరుగు అంటాడు అక్కడ. అంటే కూడను అన్న కర్ణుడి చేత కూడా నమస్కరింపజేసుకున్నాడు. కాదు అన్న దుర్యోధనుణ్ణి కూడా తన ఇంటికి రప్పించుకున్నాడు సహాయం కోసం. కూడారై వెల్లుం శీరుగోవింద. శత్రువులందరినీ కూడా తన పరాక్రమంతో దీనాన్ దానేన జయతి రాఘవ, అలాగే లోకాన్ జయతి సత్యేన చెప్తాడు దశరథుడు. అలాగే శత్రువులని ధనుష యుధి శాత్రవాన్ అన్నాడు. అల్లా జయించేవాడు ఆయన. శత్రువులు అలాంటి వాళ్ళు. మరి కొంతమంది ఉంటారు ఎవళ్ళు? భక్తులు. భక్తుల లోపల కూడా భయపడే భక్తులు ఉంటారు. అయ్యయ్యో భగవంతుడు అంత గొప్పవాడు కదా, నేనింత చిన్నవాణ్ణి, అంచేత స్వామిని ఎలా సేవించగలను అని భయపడుతూ ఉంటాడట. ఆళవందాడు స్వామి చెప్తారు, విధి శివ సనకాజ్జై ధ్యాతుం అత్యంత దూరం తవ పరిజన భావం కామయేహం కామవృత్త. రంగనాథ నన్ను క్షమించు, బ్రహ్మాది దేవతలు కూడా నీ పరిజనులని చెప్పుకోవడానికే భయపడతారు, నీకు సేవ చేయడానికి వచ్చే గడగడ వణుకుతారు. అలాంటి వాళ్ళకి లేని అదృష్టాన్ని నేను కోరుకుంటున్నాను. ధిక్ అశుచిం అవినీతం నిర్దయం మాం అలజ్జం. సిగ్గులేని వాణ్ణి, దయలేని వాణ్ణి, ఇంతటి వాణ్ణి అంటారు. అలా భయపడేలాంటి భక్తుల్ని కూడా దగ్గరికి చేర్చుకుంటాడు. తన వాత్సల్యాన్ని చూపించి, తన సౌలభ్యాన్ని చూపించి, తన గుణములని చూపించి భక్తులని దగ్గరికి చేర్చుకుంటాడు. భక్తుడు కాక శత్రువు కాక మూడో రకం జాతి ఉంటుంది. వాళ్ళంతా కూడా ఎవళ్ళు అంటే తూష్ణీభావం కలిగిన వాళ్ళు. భగవంతుడు ఉన్నాడా? ఉండని, నాకేమిటి, ఆయన్ని దండం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, పెడితేనే రక్షిస్తాడా, పెట్టకపోతే శిక్షిస్తాడా, శిక్షించేవాడు దేవుడేమిటి అనేవాడు ఉంటాడు. అంటే భగవంతుడి వంక తిరిగి చూడడు. అలాంటి వాణ్ణి కూడా తన వంకకి మరల్చుకుంటాడు. శత్రుఘ్నుడు ఉదాహరణ. ఏనాడైనా రాముడికి దండం పెట్టాడా? భరతుడు దండం పెడితే దండం పెట్టాడు. ఎంతసేపు భరతుడి వెనకాలే తిరిగాడు. అలాంటి శత్రుఘ్నుడిని కూడా తన వంకకి మరల్చుకున్నాడు. శబరి ఉంది, ఎంతసేపు కూడా గురువు గారి సేవ, గురువు గారి దగ్గరికి ఎప్పుడు ఎడదామనే చూచింది తప్ప రాముడు వస్తే రాముడి కోసం ఎదురు చూచిందా? రాముడి కోసం కాదు, రాముడు రాగానే ఆశ్రమాన్ని చూపించి గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం నిలబడింది. ఆ రాము వచ్చాడు కదా, అక్కడికి వచ్చి ఆవిడ్ని చక్కగా ఆవిడికి కావలసినవన్నీ అనుగ్రహించాడు ఆయన. ఇలాగ కూడారై వెల్లుం శీరుగోవింద ఉందన్నై పాడి నిన్ను గానం చేస్తున్నాం. ఉందన్నై పాడి అంటే నిన్ను కదా మేం గానం చేస్తున్నాం. ఎంచేత నీ కీర్తి ప్రతిష్టలు రావడానికి మేం కారణము. అంచేత నువ్వు మమ్మల్ని పొగడాలి, కానీ నేనంతా మిమ్మల్ని పొగుడుతున్నాం. ఉందన్నై పాడి పరగొండు. ఇలా గానం చేసి మేము సంపాదించుకునేదేమిటి? పరనే వాద్యాన్ని అంతొక్కటే, అంతకంటే ఏమీ అడగటల్లా. పాడి పరేకొండు అలా తీసుకుని మేమంతా యాం బెరు సమ్మానం, మేము పొందేలాంటి సన్మానము. ఏమిటా సన్మానం అంటే, సన్మానం జరిగినప్పుడు సన్మానం చేసినవాడు చెప్పకూడదు మేమింత గొప్ప సన్మానం చేశామని. సన్మానం చేయించుకున్నవాడు చెప్పాలి. సన్మానం చేయించుకున్నవాడు చెప్పినా ప్రయోజనం లేదు. ఈ సన్మానము చూచిన వాడు గొప్పగా చెప్పాలి. అది సన్మానం అంటే. నువ్వు ఒకసారి తుంబురుడు నారదుడు గాన కచేరీ చేయడానికి వెళ్లారు వైకుంఠానికి. అంటే ఈ నారదుడు బ్రహ్మపుత్రుడు నారదుడు కాదు, గంధర్వులలో ఉన్నాడు నారదుడు, తుంబురుడు నారదుడని.
చటుక్కుని నారదుణ్ణి బయటట్టే పెట్టి పరమాత్మ తుమ్మురుణ్ణే లోపలి పిలిపించుకుని గానం విని చక్కగా ఒక మణిహారాన్ని ఇచ్చి ఒక చక్కటి శాలువా ఇచ్చి పంపించాట. వెంటనే బయట వాళ్ళంతా మొదలు పెట్టారు. అనిపెనా ఏమిచ్చే అనుతు సంభ్రమంబున సందడించుతు మూగువారు. ఆయన పెట్టుకున్న శాలువా చూడండయ్యా, ఆయన మెడలో కంటిక చూడండయ్యా అంటూ యాంపెరు సమ్మానం. సన్మానం అంటే అర్థం అది. అలాగే దశరథ మహారాజు రాణులందరికీ కూడా భాగాలు చేశాడు. సగం చేశాడా, 3 ముక్కలు చేశాడా, పద్దానిగా అది మనకు అక్కర్లే. మన దృష్టి లోపల కైకమ్మకి తక్కువ, సుమిత్రకి ఎక్కువ ఇలా వచ్చిందంటాం. మీదేం పోయింది, నాదేం పోయింది. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? పతి సమ్మానం మేనిరే సర్వాహ. వాళ్ళందరూ కూడా భర్త గారు సన్మానం చేసినట్టుగానే అనుకున్నట్ట. వాల్మీకి పదాలలో చమత్కారం ఉంది. సర్వ అన్నాడక్కడ. అందరూ స్త్రీలు అంటే కౌసల్య, సుమిత్ర, కైకమ్మకి మాత్రమే ఇచ్చాడు పాయసాన్ని. కానీ వీళ్ళు కాకుండా దశరథుడికి ఇంకొక 350 మంది భార్యలున్నారు. రామాయణంలో ఉందది. వాళ్ళందరూ కూడా పతి సమ్మానం మేనిరే. వాళ్ళందరూ తమకి సన్మానం జరిగినట్టుగా ఆనందపడ్డారట. కాస్త మాకు కూడా కాస్త ప్రసాదం విదల్చొచ్చు కదా, మేము గర్భం ధరించి సంతానాన్ని కంటాం అనుకోలేదు. అంటే రాణులకు ఇచ్చారు. ఆ ప్రధానమైన పట్టమహిషులకు ఇస్తే వాళ్ళందరూ ఆనందపడ్డారట. అది సన్మానం అంటేను. అలాంటి సన్మానమే సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రుడితోటి. సంజయ రాయబారానికి వెళ్ళొచ్చిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజా, ఎవడికి లేని సన్మానం నాకు జరిగిందన్నాడు. ఏమిటి జరిగింది అంటే కృష్ణుడు, ద్రౌపది, అక్కడ అర్జునుడు ముగ్గురు కూడా సత్యభామతో కలిసి ఒకే శయ్య మీద ఉన్నారట. ఒకే శయ్య మీద ఇద్దరు స్త్రీలు, 2 పురుషులు ఉండకూడదు. ఎలా ఉన్నాడు? కృష్ణుడు పడుకొని ఉన్నట్ట. కాళ్ళు సత్యభామ ఒడిలో పెట్టాడు, తలేమో అర్జునుడి ఒడిలో పెట్టాడు. సత్యభామ అలా కూర్చునుంది. ఆ మంచానికి వెనక భాగంలో ద్రౌపది కూర్చునుందట. శయనించి కాదు, కృష్ణుడే శయనించి ఉన్నాడు. శయనించి ఉన్న కృష్ణుడి తల అర్జునుడి ఒళ్ళో ఉంది, కాళ్ళు సత్యభామ ఒళ్ళో ఉన్నాయి. ద్రౌపది చెయ్యి పట్టుకు మాట్లాడుతున్నాడు. నిషిద్ధము. 2 జంటలు ఒకే శయ్య మీద ఉండకూడదు, నిషిద్ధమది. అలాంటి దృశ్యము నేను చూచాను. అభిమన్యుడు లాంటి వాళ్ళు కూడా ప్రవేశించడానికి వీల్లేని ఆ క్షేత్రంలోకి నన్ను రమ్మన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పాండవులకి కృష్ణుడు ఎంత దగ్గరో ఆలోచించుకో, నీ కుమారుల వాళ్ళు మిగలరు. ఇది నాకు జరిగిన సన్మానం అన్నాడు సంజయుడు. అలాంటి యాంపెరు సమ్మానం, మాకు జరిగిన సన్మానం అలాంటిది. అలాంటి సన్మానం కావాలి. అదిట అంటే శాస్త్ర విధిని అనుసరించి చేస్తే ఒకటి సన్మానము. సమ్మానం అంటున్నారు అంటే సత్పురుషులకి కొలత అని చెప్పి అలాంటి సన్మానం కావాలి. నాడుంపు గజం పరిశునాన్రాగా లోకమంతా కూడా ప్రవేశించి గొప్పగా పొగిడాలి. అంటే సత్రాజిత్తుకి శమంతకమణి వచ్చింది, లోకంలో ఉన్నామంటే అడిలు తెచ్చారు. మరి అర్జునుడికి పాశుపతం వచ్చింది, పాశుపతం చేత్తోటి తీసుకోగానే లోకాలన్నీ గతగతగత వణికాయి. మరి అయోధ్య వచ్చాడు, విభీషణుడు వచ్చాడు. విభీషణుడికి సన్మానం ఏమిటో తెలుసా? రాముడు ఎక్కవలసిన ఏనుగు మీద విభీషణుడు ఎక్కించాట. ఇది సన్మానం అంటేను. అంచేత యాంబెరు సమ్మానం నాడుం బొగడం బడిసినాలనరాగా శూడగమే, మాకు గాజులు కావాలి. గాజులు ఎందుకు? పాణిగ్రహణ వేళ అమ్మాయి చేతికున్న గాజులు వాటి సౌందర్యాన్ని చూస్తూ ఆ పాణిగ్రహణంలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. అంటే మొట్టమొదటిగా అమ్మాయి ముఖం కనిపించదు. పాణిగ్రహణం జరిగేటప్పుడు చెయ్యి మాత్రమే కలిసినప్పుడు ఆ గాజులు వెనక్కి జరుగుతూ ఉండగా ఆ సౌందర్యాన్ని మేమంతా ఆస్వాదించాలి. చూడగమే తోల్వలయే, అప్పుడు భుజం దండకడియాలుంటాయి. అంటే వివాహమైన తర్వాత అగ్నిహోత్రం చేస్తారు, హోమం చేస్తారు. పక్కన కూర్చున్నప్పుడు ఆమె దండకడియములు అంటే దండవంకీలు తన భుజానికి గుచ్చుకుంటూ ఉంటే, అంటే వెనకటి రోజుల్లో ఉత్తరీయమే ఉండేది, అందుకని అలా గుచ్చుకుంటూ ఉంటే ఆ పారవస్యం మరొక అద్భుతమైన పారవస్యము. అలాంటి దండవంకీలు చెవితోడే. ఆ తర్వాత కావలసిన దుద్దులట. మంత్రోపదేశం చేసేటప్పుడు చెవి దగ్గర నోరు పెట్టి చెప్పేటప్పుడు ఆ చెవి సౌందర్యము, చెవికి ఉన్న దుద్దుల సౌందర్యము చూచి మంత్రమే మరిచిపోవాలట పెళ్లి కొడుకు. అంత అందమైన దుద్దులట. ఆ తర్వాత అప్పుడు మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ ముంగుర్లని సవరించేటప్పుడు పైన ఉంటాయి కర్ణపుష్పములు, అంటే చెవికి పైన ధరిస్తారు. అంటే పూర్వకాలంలో చెవి పైన ధరించేవారు, ఇప్పటి కాలంలో దుద్దుల పక్కనే కర్ణపుష్పాలు ధరిస్తారు. అలాంటి చెవి పువ్వే
పాడగమే. ఆ తరువాత ఆమె కాళ్ళకి మట్టెలు తొడిగేటప్పుడు, అక్కడ సంతెకల్లు తొక్కేటప్పుడు, అది కూడా ఋగ్వేదంలో చెప్పిన మాట. ఆ పద్ధతి లోపల పాదానికి ఆ మట్టెలు తొడిగేటప్పుడు ఆ పాదముల మంజీరములు ఉంటాయే, అవి చూసి ఆనంద పారవస్యంతో మనస్సు గంతులు వేస్తుంది. అలాంటి పాడగమే ఎండ్రనయం పలకలను యామడియోం. మేము ఉదాహరణకి కొన్ని మాత్రమే చెప్పాము. ఇలాంటి ఆభరణములు ఎన్నెన్నో కావాలి మాకు అంటారు. ఆ తరువాత ఆడయిడుపోం, లోకంలో ఉన్న ఒక అద్భుతమైన తీరుని ఆండాళ్ళవారు ఆవిష్కరిస్తున్నారు. స్త్రీలందరూ అలంకరించుకునేటప్పుడు మొట్టమొదట నగలు పెట్టుకుని తరువాత వస్త్రాన్ని ధరిస్తారు. అది విశేషం ఇక్కడ. అందుకని ఆభరణములు చెప్పి వస్త్రం అంటున్నారు. ఏమిటి వస్త్రం గొప్పతనము అంటే, వస్త్రము ధరించావని చెప్పాలా ఏమిటి అంటే, వస్త్రము లోపల ఎంతమంది దేవతలున్నారో మనకి చెప్పుకున్నాం ఒక సందర్భంలో. అగ్నేహ తూషాదానం, వాయోర్వాతపానం, పితృణాం నీవిహి, ఓషధీనాం ప్రఘాత, అతికాశా నక్షత్రాన్ని. ఇవన్నీ కూడా అంటే నిలువు దారములు సూర్యుడు, అడ్డదారములు విశ్వేదేవతలు. ఆ దారము గట్టిగా ఉందో కొట్టినప్పుడు చిన్న చిన్న పోగులు వస్తాయి, దానికి పితృదేవతలు. ఈ దారముల మధ్య ఖాళీ ఉన్నట్టయితే నక్షత్రములు. ఈ దారమంతా చుట్టే కండె అగ్నిదేవుడు. ఇంతమంది దేవతలుంటారు. అలాంటి ఆడయిడుపోం ఇలా ధరించిన తరువాత అప్పుడట అదన్ పిన్నే పాల్చోరు మూడనై పేదు ముసింగై వజివార. పరమాన్నము చేసుకోవాలి. ఎలాగా? ముందు బియ్యము ఉడకబెట్టేటప్పుడు నీళ్లతో ఉడకబెట్టకూడదు. బియ్యమంతా బాగుగా ఉడికేలాగా తగినన్ని పాలు పొయ్యాలి, చిక్కటి పాలు పొయ్యాలి. అలా ఉడికిన తరువాత ఆ పాలు కూడా కనిపించకుండా ఉండేంత బాగా చక్కెర వేసి, అంటే బెల్లము వేసిన తర్వాత ఈ పదార్థములు కూడా కనిపించకుండా ఉండేంతగా నెయ్యి దాంట్లో వెయ్యాలి. వేసినప్పుడు ఈ పాయసంలో ఒక్క అన్నపు మెతుకు ఎక్కడుందో వెతుక్కోవాలి. అంత విశేషంగా పాయసం చేస్తే కూడి ఇరిందు కుళిరిందు. నీతో కలిసి ఒకే పాత్ర లోపల మేము భోజనం చెయ్యాలయ్యా. అప్పుడు పాత్ర తీసుకుంటూ ఉంటే పాత్ర లోపల ఒక్కటి తీస్తే వేళ్ల సందులలోంచి మోచేతుల వరకు కూడా నెయ్యి జారుతూ ఉండగా మేము ఆస్వాదన చెయ్యాలి. ఇది మా కోరిక. ఎంచేత నీవు చల్దులు ఆరగించేటప్పుడు మా ఇంట్లో ఉన్న మగపిల్లలతో ఎలా ఆనందపడ్డావో విన్నాము. అలాంటిది భోజనము నీతో కలిసి వ్రతానుష్ఠానం చేసి చెయ్యడమే మాకు పరమార్థము. వేదం చెప్తుంది, సమాని ప్రభా అసి సంయంచ అగ్నించ పరిచర్యత. మీరందరూ కూడా ఒకే చలివేంద్రము లోపల చక్కగా నీళ్లు తాగండి. మీకందరికీ సహవో అన్న భాగ, మీ అందరికీ కూడా సమానముగా అన్నము నుంచి భాగములు పొందుదురుగాక అని ఆశాసన చేసింది వేదము. ఆ పద్ధతిలో మేమంతా అనుభవించాలి అని అంటున్నారు ఇక్కడ ఆండాళ్ళమ్మ వారు. ఏమంటున్నారు అంటే, కూడారై వెల్లుం షీరు గోవింద అంటున్నారు. ఆచార్యుడు కూడా గోవిందుడే. గోవిందుడు అంటే గాం విందతి, లోకాన్ని రక్షించేవాడు, శాస్త్రార్థము తెలుసున్నవాడు. కూడారై వెల్లుం షీరు గోవింద. ఆశ్రయించిన శిష్యుల దోషాలు తొలగిస్తాడు, వశం చేసుకుంటాడు. ఆశ్రయించని వాడిని కూడా తన వశం చేసుకుంటాడు. ఆచార్యుణ్ణి ధిక్కరించి అవసరం లేదనుకున్న వాడిని దగ్గరికి చేర్చుకుంటాడు. కూడారై వెల్లుం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరకొండు యాంబెరు సమ్మానం. మేమంతా పొందేవి. దాంట్లో ఏమేమిటి అడుగుతున్నారు? షోడగమే అంటే చేతికున్న 6 గాజులంటే 6 రకాల భ్రాంతులు తొలగాలి. తోళ్వలయే అంటే చేతికి కావలసిన దండవంకీలు కర్మానుష్ఠానం కావాలి. తోడే అంటే అష్టాక్షరీ మంత్రము 8 రాళ్లుంటాయి. శవిపూవే ద్వయమంత్రము 3 అక్షరములుండే మంత్రం అది. పాడగమే శేషత్వము అంటే స్వామికి సంబంధించి శరణాగతి తత్వాన్ని పొందాలి మేమంతా. అలాగే ఇతర ఆభరణములన్నీ బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై ఇలాంటి ఆభరణాలన్నీ పొంది అప్పుడు వస్త్రము ధరిస్తాము. వస్త్రం అంటే రక్షా కవచము, శేషత్వము, నీకు చెందిన వారమన్న గుర్తు. అది పొందుతామయ్యా ఆచార్య. అప్పుడు నీతో కలిసి భగవదనుభవం పొందాలి. అన్నం అంటే పరమాత్మ స్వరూపము, పాలు అంటే భగవద్గుణములు, బెల్లము అంటే మాధుర్యము, నెయ్యి అంటే తేజస్సు. ఇది మేము పొందాలి ఆచార్య అంటూ ప్రార్థన చేస్తున్నారు ఆళ్వార్ల సాంప్రదాయాన్ని ప్రతిధ్వనిస్తూ ఆండాళ్ళమ్మవారు. మరి ఇతర విశేషాలకి